నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. తెలంగాణే ధ్యాస, తెలంగాణకు శ్వాస, ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగక పోరాడిన యోధుడు కేసీఆర్. దశాబ్దాల సంకెళ్లు తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరచి మైలు రాళ్లు దాటించిన ప్రజా సంక్షేమ పథగామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దిన దార్శనికుడు కేసీఆర్. మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్ అంటూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. మరోవైపు బాపురే కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్న మరో పత్రికలోని వార్తను కూడా చూస్తూ ఉన్నాం. పాలకులు కావాలి, బలహీన వర్గాల్ని సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో నిలబెట్టాలి, అదే మా ప్రభుత్వ ఉద్దేశం అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏకగ్రీవ ఆమోదం. సంపూర్ణ సామాజిక ముఖ చిత్రం. 93 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన చివరిసారి 1931లో జరిగింది. కులగణనతో కులాల వివరాలు వెల్లడవుతాయి అంటూ ఈ వార్తను చూస్తూ ఉన్నాం. మరోవైపు దీని మీద బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది చట్టం చేయాలి అని చెప్పేసి. సో ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్స్ చేశారు. బీసీని ఫ్లోర్ లీడర్ కూడా చేయని బీజేపీ, ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించి 1000 రూపాయలు కూడా ఖర్చు చేయని గత కేసీఆర్ ప్రభుత్వం అంటూ కులగణనపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ చేశారు. హామీల అమలును మరిచారు. ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలే. పొత్తు ప్రచారం కేసీఆర్ డ్రామా. 5 బీఆర్ఎస్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. ఇక ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి చంద్రబాబే. టెరాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. రాజ్యసభలో టీడీపీ 0, 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. ఈ 11 స్థానాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు వ్యవహారం తేలిన తర్వాతే ఒక స్పష్టత, కదలిక వస్తాయని సమాచారం. ఉమ్మడి మోసం, ప్రజల్ని మభ్యపెట్టడానికే వైసీపీ కొత్త డ్రామా. 3 రాజధానుల పని అయిపోయింది అంటోన్న లోకేష్. ఎవరినో భుజాన మోయం, మా నాయకుడే ఏపీ సీఎం కావాలి. భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. వచ్చే వారమే ఎన్డీఏలోకి టీడీపీ. 19 లేదా 20న ఢిల్లీకి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. పొత్తు సీట్లపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు తేలాకే టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, మల్లారెడ్డి నిన్న